10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్నా వినడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు వసూలు చేస్తూ ఉండగా దీనితో కలిపి 50%కి చేరుతున్నాయి. దీంతో అమెరికాకు భారత్ నుంచి జరిగే సుమారుగా 5.25 లక్షల కోట్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఫార్మా మినహా మిగతా అన్ని రంగాలకు సుంకాల దెబ్బ తగలబోతుంది. 2024-25లో భారత్ అమెరికా మధ్య సుమారుగా 11.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో భారత్ నుంచి 7.57 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా 4 లక్షల కోట్ల మేర దిగుమతులు జరిగాయి. ఇక ప్రస్తుతం 50% టారిఫ్లతో భారత్ నుంచి జరిగే 5.25 లక్షల కోట్ల ఎగుమతులపై ప్రభావం పడబోతుంది. ఈ అధిక సుంకాల కారణంగా అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు ఏకంగా 50% పెరిగిపోతాయి. అదే సమయంలో టారిఫ్లు తక్కువగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటాయి. దీనితో భారత ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయి అక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోతాయి. ప్రధానంగా విశాఖపట్నం కేంద్రంగా తూర్పు తీర ప్రాంతాల నుంచి అమెరికాకు సుమారుగా 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రొయ్యలు ఎగుమతవుతాయి. ఇప్పుడు 50% సుంకంతో ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడబోతుంది. అలాగే ముంబై, సూరత్ వేదికగా ఉన్నటువంటి రత్నాలు, ఆభరణాల పరిశ్రమల నుంచి 87,000 కోట్ల రూపాయల ఎగుమతులు, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటకల నుంచి ఎగుమతయ్యే వస్త్రాల పరిశ్రమల నుంచి 95,000 కోట్ల రూపాయల ఎగుమతులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అంచనా. అదనపు సుంకాలు భారత వస్త్ర పరిశ్రమపై తీవ్ర భారంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, ఇతర వ్యయాల తగ్గింపుపై పరిశ్రమలు దృష్టి పెట్టాల్సి వస్తుందని పలువురు ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అటు కార్పెట్లు, హస్తకళాకృతులు, ఫర్నిచర్, పాదరక్షలు, బాస్మతి బియ్యం, మసాలాలు, టీ, స్టీలు, అల్యూమినియం, రాగి, ఆర్గానిక్ రసాయనాలు, యంత్ర పరికరాల తయారీ పరిశ్రమలపైన గణనీయంగా ప్రభావం పడుతుంది.